కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు కొంతమంది బొద్దింకల పేరుతో దేశంలో అల్లకల్లోలం సృష్టించాలని చూస్తున్నారు. వీరు ఢిల్లీలో ఏం చేశారో చూసాం. ఎవరైనా నీట్ విద్యార్థులు అక్కడ నిరసనలో పాల్గొన్నారా? వాళ్ళకు నీట్ అంటే తెలు, యూజీసీ అంటే తెలు, ఏమీ తెలియదు. కానీ అక్కడికి వచ్చి అరాచకం సృష్టించాలా, నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని బదనాం చేయాలా, నరేంద్ర మోడీ గారిని గడ్డదించాలని వీళ్ళు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు. మీ జీవితంలో కాదు, మీ జీవిత తరమంతా కాదు నరేంద్ర మోడీ గారిని దించాలంటే. నరేంద్ర మోడీ గారు ప్రజల మనిషి, మన కోసం 140 కోట్ల మంది మా కుటుంబం అన్న వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే నరేంద్ర మోడీ గారి. అట్లాంటి నాయకుడిని బదనాం చేయాలా, అట్లాంటి పార్టీని బదనాం చేయాలని చూస్తున్నారు. మీ చేత కాదు. కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిన పార్టీ, ఈ దేశంలో ఎక్కడ లేదు కాంగ్రెస్ పార్టీ. ఇంకా రాబోయే కాలంలో గానీ వాళ్ళకు గుండు సున్నా చూపించక ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నీటి విద్యార్థులు ఆనందంగా ఉన్నారు, వాళ్ళకు ర్యాంకులు వచ్చినాయి, బయటకు వచ్చి సంబరాలు చేసుకుంటున్నారు. మీరు ఏమిటో చేస్తున్నారు నిరసన? కొంతమంది దేశ ద్రోహులతో కలిసి ఆ రోజు దేశానికి పాకిస్తాన్, చైనాలతో చేతులు కలిపి ఫండింగ్ అక్కడి నుంచి తెచ్చుకుంటూ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తే దేశీయవాదులు లేకపోతే దేశభక్తి కల వాళ్ళు అందరూ ముందుకు రావాలా, దీన్ని అడ్డుకోవాలా. ఎందుకంటే దేశం విచ్ఛిన్నం అయిపోయింది. ఇంతకు ముందు 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలన చేసి దేశాన్ని అనేక రకాలుగా అధోగతి పాలు చేసిన కాంగ్రెస్ పార్టీకి మనం బుద్ధి చెప్పాలంటే దేశ ప్రజలందరూ సమైక్యతతో ముందుకు రావాలా. ఇలాంటి వ్యతిరేక చర్యల్ని అడ్డుకొని తీరాలా. భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో ఈ రోజు ప్రతి పట్టణంలో నిరసన కార్యక్రమాలు శాంతియుతంగా చేస్తాం. అప్పుడే పోలీసు వాళ్ళు మమ్మల్ని ఎత్తుకుపోవాలని చూస్తున్నారు. మేము ఎవరికి వ్యతిరేకం కాదు, లేకపోతే వాళ్ళు చేసిన కార్యక్రమాలకు నిరసన మాత్రమే తెలుపుతామని మీ అందరికీ మరొకసారి మీడియా ముఖంగా పోలీసు వారికి తెలియజేసుకుంటున్నారు. ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ఎన్నో అత్యుత్తమ పనులు చేస్తూ ఈ దేశ గర్వాన్ని ప్రపంచ దేశాలకు విన్నవిస్తున్నారు. అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి ఎన్నో మంచి కార్యక్రమాల్లో నిన్నటి రోజున జరిగినటువంటి హైడ్రోజన్ ట్రైన్ ఏదైతే ఉందో ఈ ట్రైన్ తీసుకొచ్చారు. అలాగే ప్రపంచ దేశాలు ఈరోజు మన భారతదేశం వైపు చూసేలా ఒక వినూత్న కార్యక్రమాలు చేసుకుంటూ ఎన్నో మంచి పనులు చేసుకుంటూ ఉన్నాం. ఈ క్రమంలో ఈ ఏదైతే తుకడా పార్టీలు ఉన్నాయో, ఈ కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ఆమ్ ఆద్మీ పార్టీ, ఈ ఏవైతే తుకడా పార్టీలు ఉన్నాయో ఈ పార్టీలు చేసినటువంటి ఒక అల్లకల్లోలం, ఈ కాక్రోచ్ అది ఇది అని చెప్పి ఏదైతే చేస్తున్నారో ఇది చాలా అసభ్యకరం అనేసి, అలాగే నరేంద్ర మోడీ గారి గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళి రాహుల్ గాంధీ చేసినటువంటి అసభ్యకరమైన పనికి ఈ రోజు తీవ్రంగా ఖండిస్తూ భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో అనంతపురంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ రోజు ఈ అనంతపురంలో జరిగే ఈ కార్యక్రమాన్ని చూసి ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీ భయపడి ఈరోజు ఉచ్చబోసుకునే వరకు మేము కార్యక్రమాలు చేస్తూ యువమోర్చా బలం, భారతీయ జనతా బలం, విద్యార్థుల బలం, ఈ రోజు నిజమైన నీట్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. కానీ ఈ నీట్ ఒక పేపర్ లీక్ ని అడ్డం పెట్టుకొని ఎంతో మతోన్మాదులు, పాకిస్తాన్ గుండాలు ఎంతో మంది వీళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొని చాలా మంది ఉద్దేశంగా నరేంద్ర మోడీ గారిని, బీజేపీ పార్టీని భూస్థాపితం చేయాలా నానా విధాలుగా చేస్తున్నారు. మీ ముత్తాతల తరమే కాలేదంట ఈసారి మీ తరం కాదు, మీ పిల్లల తరం, ఇంకో తరం వచ్చినా సరే భారతీయ జనతా పార్టీని ముట్టుకునే శక్తి మీలో లేదని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భారతీయ జనతా